వారాహి నవరాత్రులు చేస్తున్నారా? అయితే తప్పక పాటించాల్సినటువంటి 10 నియమాలవి. వారాహిదేవి ఆరాధనతో శక్తి, విజయం సొంతమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి వారాహి నవరాత్రుల వేళ అమ్మవారి పూర్తి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? పూజా విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రత్యేకమైన 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాల్సిన పద్ధతులు, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం. వారాహిదేవి నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం పొందడానికి కొన్ని నియమాలను పాటించడం శ్రేయస్కరం. ఇవి భక్తిని, ఏకాగ్రతను పెంచి పూజకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అంతేకాదు నవరాత్రుల ఫలితాన్ని మరింత శీఘ్రంగా అందజేస్తాయి. అందుకే వారాహి నవరాత్రులలో తప్పక పాటించాల్సిన నియమాలివి. ఇక శాకాహారం. నవరాత్రుల 9 రోజులు ఇంట్లో పూర్తిగా శాకాహారమే వండాలి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. స్వాతికాహారం మాత్రమే తీసుకోవాలి. అఖండ దీపం. పూజా సమయంలో ఇంట్లో అఖండ దీపం వెలిగించడం మంచిది. ఇది అమ్మవారి శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. దీపం నిలకడగా వెలిగేలా చూసుకోవాలి. గణపతి పూజ. ప్రతిరోజు పూజ ప్రారంభించే ముందు పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేయడం శుభకరం. ఇది పూజ నిర్విఘ్నంగా కొనసాగడానికి సహాయపడుతుంది. ఇక నైవేద్యం. వండిన ప్రతి పదార్థాన్ని మొదట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాతే ప్రసాదంగా స్వీకరించాలి. మీకు అందుబాటులో ఉన్న పదార్థాలనే నైవేద్యంగా సమర్పించవచ్చు. బెల్లం పానకం, తీపి పదార్థాలు, శనగలు, పాయసం వారాహిదేవికి ప్రీతికరమైనవి. క్రోధ నిగ్రహం. 9 రోజులు ఇతరులపై కోపాన్ని ప్రదర్శించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రశాంతమైన మనసుతో పూజ చేయాలి. ఇతరులకు అకారంగా ఏ కారణం చేత కానీ తిట్టడం వంటివి చేయకూడదు. సత్యం, ధర్మం. చెడు మాట్లాడడం, ఇతరులను విమర్శించడం వంటివి మానుకొని సత్యం, ధర్మ మార్గాన్ని పాటించాలి. 9 రోజుల పాటు ఈ నియమాన్ని పాటించాలి. పరిశుభ్రత. పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని ఉన్నతంలో శుభ్రంగా మంగళప్రదంగా అలంకరించుకోవాలి. జపం, స్తోత్ర పారాయణం. అంటే వారాహిదేవి మూల మంత్రాలను జపించడం, వారాహి స్తోత్రాలను పారాయణం చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు. కూర్చుని జపం చేయలేకపోయినా పనులు చేసుకునేటప్పుడు కూడా మానసికంగా జపం చేసుకోవచ్చు. సంకల్పం. పూజ ప్రారంభించే ముందు మీ కోరికలను చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి. పూజలో కోరికను అమ్మవారి ముందు నివేదించడం ముఖ్యం. ధర్మబద్ధమైన కోరికను తీర్చుకునేందుకు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించాలి. ఇక రాత్రి పూజ. కొందరు రాత్రి వేళల్లో, ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఈ విషయంలో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. మీకు సందేహం ఉంటే పండితులను అడిగి తెలుసుకోవడం మంచిది.